రైట్, ఇక స్పెషల్ డ్రైవ్ చూస్తున్నాం. కాకినాడ కేంద్రంగా ఇప్పటికే అంతర్జాతీయ రైస్ మాఫియా నడుస్తోంది. కింగ్ పిన్లను ఏపీ సర్కార్ టచ్ చేయలేకపోతోంది. ఆర్గనైజ్డ్ మాఫియాకు కాకినాడ పోర్ట్ అడ్డాగా మారిపోయిన పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రేషన్ రైస్ కి సంబంధించినటువంటి మాఫియా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ ని సందర్శించేటువంటి సందర్భంలో ఎదురైనటువంటి సంఘటన దీనికి ఒక సజీవ సాక్ష్యం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే దాదాపు 2 నెలలుగా ఆయన్ని కాకినాడ పోర్టు సందర్శించేందుకు అనుమతించకుండా అక్కడికి రానివ్వకుండా రకరకాల పార్టీలు చెప్పడమే కాకుండా నిన్న వెళ్తే అక్కడ అలల విద్యుత్ ఎక్కువగా ఉంది. అందుకని అక్కడ ఉన్నటువంటి తెల్ల సంబంధించినటువంటి ఏదైతే బోర్డు ఉందో దాని దగ్గరికి వెళ్ళలేమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూడా ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే దీని వెనకంతా కూడా ఒకే ఒక వ్యక్తి గా ఉన్నాడు. దాదాపు 16 సంస్థలు, అంటే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి 16 సంస్థల ప్రమేయంతో ఈ ఆర్గనైజ్డ్ మాఫియా అనేది కాకినాడ కేంద్రంగా రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు రెచ్చిపోతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రేషన్ రైస్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి కనీసం భారీ ఎత్తున అంటే రోజుకి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆ రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ రైస్ ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో పీడిఎస్ అలాగే నాన్ పీడిఎస్ కి సంబంధించినటువంటి రైస్ ఉంటుంది. అంటే పీడిఎస్ అంటే ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ సిస్టమ్, అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చేటటువంటి రేషన్ రైస్. సో ఈ రేషన్ రైస్ ని భారీ ఎత్తున పాలిషింగ్ చేసి దీన్ని ఎగుమతి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి విదేశాలకి. సో దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దాని మీద ఇప్పటికే ఒక నివేదికను కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇందులో ఎస్పెషల్లీ ఈ కింగ్ పిన్ ఎవరు అనే దానికి ఇప్పటికే కొంత సమాచారం కూడా సేకరించారు. ఇందులో నేషనల్ రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లో కీలకమైనటువంటి వ్యక్తి ఈ మాఫియాని నడుపుతున్నట్టు, ఆయనే మాఫియా డాన్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా గుర్తించారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసినటువంటి పార్టీలతో ప్రమేయం లేకుండా దాదాపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫండింగ్ కూడా ఈ రేషన్ రైస్ మాఫియా డాన్ దగ్గరుండి చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 16 కంపెనీలు ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రస్తుతానికి నేషనల్ రైస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయనే మొత్తం కూడా ఇదంతా చక్రం తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో తెలంగాణకి సంబంధించి అక్కడ రేషన్ రైస్ని పట్టుకున్నటువంటి సందర్భంలో ఈయన పేరు వినిపించినా సరే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి ఆ కేసుల నుంచి కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎంనే రానియకుండా అడ్డుకునే స్థితికి అక్కడ ఉన్నటువంటి రేషన్ మాఫియా తయారైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కొడుకు ఇటీవల కాలంలో ఒక బెంచ్ కార్ను కూడా ఆ మాఫియా డాన్ కొనిచ్చినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి స్మగ్లింగ్ చేసేటటువంటి సందర్భంలో అధికారులంతా కూడా ఆ రేషన్ మాఫియా డాన్ చెప్పినటువంటి మాటే వినాలి. ఎందుకంటే నిన్న చూసాం మనం, అధికారులు సైతం ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆ రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి ఆ డాన్ని చూసి భయపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని నిన్న మనం చూసాం. చివరికి డిప్యూటీ సీఎంని సైతం రానియకుండా రకరకాల సాకులు చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్మికులు రోడ్డున పడతారని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది ఈ రేషన్ రైస్ డాన్కి సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి, అలాగే ఒక మంత్రి, అంటే కూటమికి చెందినటువంటి ఒక మంత్రికి సంబంధించినటువంటి వియంకుడు కూడా ఈ రేషన్ రైస్ మాఫియాకి సంబంధించినటువంటి డాన్తో చేతులు కలిపాడని చెప్పేసి రకరకాల వాదనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రేషన్ రైస్ మాఫియా డాన్ చెప్పిందే శాసనం, చెప్పిందే వేదం అన్నట్టు కూడా అప్పట్లో ఈ రేషన్ రైస్ను కూడా భారీ ఎత్తున ఎక్స్పోర్ట్ చేసినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ అయింది. అయితే ఈ డ్రైవ్లో మనతో పాల్గొనేందుకు కాకినాడ నుంచి కామేష్, అలాగే రాజమండ్రి నుంచి శ్రీరామూర్తి మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో శ్రీరామూర్తి ఉన్నారు, మాట్లాడదాం. శ్రీరామూర్తి గారు, చెప్పండి, ఏంటి అసలు ఈరోజు రేషన్ రైస్ మాఫియాకి ఒక ఆర్గనైజ్డ్ స్కామ్గా, అంతేకాకుండా ఒక ఆర్గనైజ్డ్ మాఫియాగా ఈరోజు రేషన్ రైస్ మాఫియా తయారైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న మీరు కూడా వెళ్ళారు, అక్కడ పోర్టుకి వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరిగింది అసలు? నిజంగా ఇదంతా కూడా ఒకరి కన్సర్న్లోనే జరుగుతుందా, లేకపోతే దీని వెనకేమన్నా భారీ ఎత్తున కింగ్ పిన్లు ఉన్నారా అనేటటువంటి దాని మీద స్పష్టత రానటువంటి పరిస్థితి. సో మనకున్నటువంటి సమాచారం మేరకు ఎవరైతే ఇండియన్, అంటే నేషనల్ రైస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అసోసియేషన్లో కీలకమైనటువంటి వ్యక్తి దీని వెనక ఉండి నడిపిస్తున్నాడు, ఆయనే కింగ్ పిన్ అనేసి కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, దీని వెనుకున్నటువంటి పెద్దలు ఎవరు? శ్రీరామూర్తి. రాజు,
ఏదైతే నిన్న యాంకరేజ్ పోర్ట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించి యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి ఏం జరుగుతుందో చూసాము. ఆ పరిస్థితి కూడా ఎట్లా జరిగిందో కూడా విన్నాం. అంటే పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో అన్ని చూసిన తర్వాత ఆయనే ఒక విస్తుపోయే మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా దీని మాఫియాకి కొమ్ము కాస్తున్నారనే అర్థం వచ్చేటట్టు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఓన్లీ రైసు సంబంధించి ఈ మాఫియాకి సంబంధించి ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ నుంచి కూడా వస్తున్నాయని చెప్పి కూడా నిర్ధారణగా ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ వెళ్తుంటే తను గత 2 నెలలుగా ఇక్కడ చూడటానికి పరిశీలించడానికి వస్తున్నానని చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని తనని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమంది అధికారులు కూడా అదే విధంగా మాట్లాడారు. కొంతమంది ఇక్కడికి వస్తే కనుక పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోతాయి, ఇక్కడ కార్మికుల ఉపాధి దెబ్బతింటుందనే భావన కూడా వ్యక్తం చేస్తూ తనను రాకుండా తన మీద ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎంత దారుణంగా ఇక్కడ మాఫియా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే స్పష్టమైంది. అది యాంకరేజ్ పోర్ట్లో అంటే ఇక్కడ ఉప్పుటేరు దగ్గర నుంచి యాంకరేజ్ పోర్టుకి వెళ్ళడానికి అంటే లోపల సముద్రంలో లంగర్ వేసి ఓడ ఉంటుంది. ఆ లంగర్ వేసిన ఓడలోకి ఈ సరుకు రవాణా అవ్వాలంటే కనుక ఉప్పుటేరు దగ్గర యాంకరేజ్ పోర్టుకి సంబంధించిన ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ దగ్గర బార్జ్ షిప్లో లారీల నుంచి బార్జ్ షిప్లో బియ్యం ఏదైనా సరే ఎగుమతి చేయాల్సిన సరుకుని ఎగుమతి చేస్తారు. అది చేసిన తర్వాత బార్జ్ షిప్ ద్వారా ఒక మెకనైజ్డ్ టగ్ ద్వారా అది లాక్కుని వెళ్ళి దాదాపుగా 15 కిలోమీటర్ల లోపల ఉన్న ఓడలోకి ఎగుమతి చేస్తారు. అలాగా ఎగుమతి చేయడానికి తీసుకువెళ్ళి అక్కడ ఓడలో ఏదైతే స్టెల్లా ఎస్ అనే నౌకలో దాదాపుగా 52,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉంటే అందులో 640 మెట్రిక్ టన్నుల బియ్యం పీడిఎస్కి సంబంధించిన బియ్యం ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఈ విధంగా సరఫరా జరుగుతున్న పరిస్థితుల్లో ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఇది చేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ తన టగ్ బోట్లో వెళ్తున్నప్పుడే ఖచ్చితంగా అధికారులను అక్కడ ప్రశ్నించారు. అక్కడ డిఎస్ఓ కూడా ఉన్నారు వెంట. ఆ డిఎస్ఓ కూడా కొన్ని మాటలు అదే దాటేసి చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 16 కంపెనీలు ఎగుమతికి సంబంధించిన కంపెనీలు ఇక్కడి నుంచి యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్కి వివరించారు. అందులో కొన్ని కంపెనీల పేర్లు కూడా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చదివి తెలుసుకున్నారు. అందులో మానస అనే కంపెనీ కూడా ఒకటి ఉంది. అదైతే కాకినాడ ఎవరిదని కూడా ఆరా తీశారు. అదేవిధంగా అరవింద అనే కంపెనీ ఎవరిదని కూడా ఆరా తీశారు. అట్లాగా లవణ అనే కంపెనీ ఎవరిదని కూడా ఆరా తీశారు. ఇలాంటివి ఈ లవణ అనే కంపెనీకి సంబంధించి కూడా 3 రోజుల క్రితం ఇక్కడ ఏదైతే సివిల్ సప్లైస్ చైర్మన్ ఒక తోట సుధీర్ ఉన్నారో ఆ తోట సుధీర్ నేరుగా ఒక గొడౌన్ దగ్గర ఉన్న 6 లారీల్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అది లవణ కంపెనీకి సంబంధించిన బియ్యంగా పేర్కొన్న పరిస్థితి ఉంది. ఇట్లాగా కొన్ని అనుమానితగా అందులో 16 కంపెనీల్లో ఎవరెవరి అని ఆరా తీసినప్పుడు మానస కంపెనీ అనేది గతంలో కాకినాడ ఎమ్మెల్యేగా ప్రార్థించిన దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడిదని కూడా ప్రస్తావన చేశారు. అయితే ఇలా చూసినట్లయితే గతంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అనుచరులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రైసు స్మగ్లింగ్ చేస్తున్నారు, అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఆరోపణలు వచ్చాయి. ప్రత్యారోపణలు కూడా జరిగినాయి. చాలా పెద్ద వివాదమే చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నాదెండ్ల మనోహర్ 3 సార్లు అక్కడికి పర్యటించారు. 3 సార్లు దాదాపుగా 13 గొడౌన్లలో తనిఖీలు చేశారు. దాదాపుగా 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అందులో కొంత 26,000కి పైగా టన్నుల బియ్యాన్ని ఒక బ్యాంక్ గ్యారెంటీ ద్వారా కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇది కంట్రోల్లోకి వచ్చింది. పీడిఎస్ బియ్యం ఎగుమతి అవ్వటం లేదు. ప్రస్తుతం అయితే చిప్పులకి ఎగుమతి అవ్వటం లేదు. ప్రస్తుతం మనం పెట్టిన ఉక్కుపాదం మోపిన పరిస్థితి అంతా బాగానే ఉందని అనుకుంటున్న నేపథ్యంలో టక్కని ప్రభుత్వానికి వచ్చిన సమాచారంతో ఆ జిల్లా కలెక్టర్ వెళ్ళి నౌకలో తనిఖీ చేయగా 600 మెట్రిక్ టన్నుల బియ్యం దొరికింది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చి తనిఖీ చేస్తున్న సమయంలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బార్జ్ షిప్లు 4 బార్జ్
బార్జీల్లోని దాదాపుగా 1080 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా అక్కడ పట్టుకుని ఉన్నారు. అంటే అది కూడా ఎగుమతికి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బియ్యాన్ని కూడా తనిఖీ చేశారు, పరిశీలించారు, ఎంత పీడిఎస్ బియ్యంగా గుర్తించారు. మొత్తం నిన్న ఒక్క రోజే 1700 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా ఎలాగా ఎగుమతి అవుతుంది మిగిలిన అంటే సన్న బియ్యం, అలాగే మరొక ఉప్పుడు బియ్యం, మరో రకమైన బియ్యం, అంటే ఒక్కొక్క సంస్థకి 16 ఎగుమతి సంస్థలు ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క సంస్థ కొన్ని బియ్యాల ఆర్డర్ని ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాయి. ఆ తెచ్చుకున్న బియ్యం లోడులతో పాటు ఈ పీడిఎస్ బియ్యాన్ని కూడా కొన్ని కంపెనీలు ఎగుమతి చేసి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ చూచాయిగా నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో తనిఖీల్లో స్పష్టమైన పరిస్థితి. ఈ విధంగా ఎన్నిసార్లు వెళ్తుంది, ఎన్నిసార్లు ఎగుమతి అవుతున్నాయి, ఇట్లాగా ఇప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్ని దాడులు చేస్తున్నా, ఎన్ని అడ్డు తగులుతున్నా, ఎన్ని అక్రమంగా నిల్వల్ని పట్టుకున్నప్పటికీ కూడా ఇది ఎలా వెళ్తుంది, ఎలా చేయి దాటి పోర్ట్లోకి, యాంకరేజ్ పోర్ట్లోకి వెళ్ళి సముద్రంలో నౌక ఎలా ఎగుమతి అవుతుంది అన్న దాని మీదే నిన్న పవన్ కళ్యాణ్ చాలా ఆరా తీశారు. ఆ విషయంలోనే అధికారులు ఎవరు కూడా ఇక్కడ అక్రమదారులకి కొమ్ము కాస్తున్నారు, లేకపోతే ఇంత పని జరగదు, ఇంత ఎగుమతి జరగదని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆయన ఆ పోర్టు అధికారులు కూడా అనుమానించారు, పోర్టులో ఉన్న సీఈఓని అనుమానించారు. అలాగే జిల్లా ఎస్పీ తను వచ్చినప్పుడే ఎందుకు అందుబాటులో లేకుండా పోయారని కూడా ప్రశ్నించారు. మరోవైపు చూసినట్లయితే పోర్టు డైరెక్టర్, అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే పోర్టు కూడా యాంకరేజ్ పోర్టు పనిచేస్తుంది. అలాంటప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఎందుకు లేరనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే నిన్న ఈ పౌర సరఫరాల అధికారి తన కొంచెం తడబాటు పడుతూ పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పకపోవడం, ఈ బియ్యం ఇక్కడికి ఎలాగ ఎగుమతి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వచ్చినప్పుడు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఎందుకు నిఘా పెట్టలేకపోయారు, ఇన్ని రోజులుగా మనం ఇంత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న ఈ ఎగుమతి ఎలాగవుతున్నా అన్న దాని మీద వేసిన ప్రశ్నలకి, పవన్ కళ్యాణ్ ప్రశ్నలకి డిఎస్ఓ సమాధానం చెప్పలేకపోయారు. దీంతో డిఎస్ఓ ప్రసాద్నే నిన్న సాయంత్రం 5 గంటలకల్లా ఇక్కడ విధుల నుంచి రిలీవ్ చేశారు. అమరావతిలోని కమిషనర్ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన సంబంధించిన విషయాల్లో కొన్ని పోర్టుకి సంబంధించిన అంశాలు కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తున్నట్టుగా చెప్పారు. అలాగే మిగిలిన విషయాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి మిగిలిన అధికారుల మీద కూడా చర్య మీద కూడా సీరియస్గా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం ఈ